జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం AWSలో ఏ సర్వీసెస్ ఫ్రీగా ఇవ్వబోతుంది ఇప్పుడు కొత్తగా అనేది చూడబోతున్నాము. ఇంతకుముందు అయితే మనకు 1 ఇయర్కి 750 అవర్స్ EC2 ఇన్స్టెన్స్ ఇచ్చేది, అలాగే 30 GB వరకు స్టోరేజ్ అనేది ఇచ్చేది. ఇప్పుడైతే మనకు చాలా వరకు సర్వీసెస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నది ఈ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం. ఆ సర్వీసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ గూగుల్లో నుంచే చూపిస్తున్నాను, మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ వచ్చేసి 12 months ఫ్రీగా ఇస్తుంది, అలాగే 750 అవర్స్ EC2 ఇన్స్టెన్స్ ఇస్తుంది పర్ మంత్. దీనిలో వచ్చేసి 750 అవర్స్ లైనక్స్ RHEL ఆర్ SLES T2, ఇంతకుముందు T2 మైక్రో మాత్రమే ఉండేది, ఇప్పుడు T3 మైక్రో కూడా ఇస్తుంది ఇన్స్టెన్సెస్. అలాగే ఇవన్నీ కూడా రీజియన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. విండోస్ కూడా 750 అవర్స్ ఇస్తుంది. మీరు లైనక్స్ విండోస్ 2 కూడా నేర్చుకోవచ్చు దీన్ని బట్టి చూసినట్లయితే. ఇంకా స్టోరేజ్లోకి వచ్చినట్లయితే 5 GB వరకు S3 ఉంది. ఇది 12 months ఫ్రీగా వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి 12 months వరకే ఇస్తుంది AWS అనేది. మీరు ఒక ఈమెయిల్ ID మీద, ఒక అకౌంట్ మీద 12 months వరకు ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు అవి చూసుకుంటూ. ఇక ఈ స్టోరేజ్లో వచ్చేసి మనకు 20,000 గెట్ రిక్వెస్ట్స్, 2,000 పుట్ రిక్వెస్ట్స్ కూడా ఇస్తుంది. 5 GB స్టాండర్డ్ స్టోరేజ్ ఇస్తుంది. డేటాబేస్లోకి వచ్చినట్లయితే RDS మీద 750 అవర్స్ ఇస్తుంది. RDSలో వచ్చేసి మనకి ఇంక్లూడ్ అయ్యేది MySQL, PostgreSQL, MariaDB అండ్ SQL సర్వర్. ఇవన్నీ కూడా 12 months వరకు 750 అవర్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. డేటాబేస్ నేర్చుకోవడానికి అయితే అంత టైం అవసరం లేదు. ఇక్కడ మనం డీటెయిల్గా కూడా చదువుకోవచ్చు. RDS సింగిల్ ఏజెడ్ DB T2 మైక్రో, DB T3 మైక్రో అండ్ DB T4G మైక్రో కూడా ఇస్తుంది ఈ ఇన్స్టెన్సెస్ అని. ఇక్కడ చెప్పినటువంటి MySQL, MariaDB, PostgreSQL డేటాబేస్ ఇవన్నీ కూడా ఈచ్ మంత్కి ఈ DB ఇంజనీర్స్కి అప్లికేబుల్ అవుతాయి. అలాగే 20 GB జనరల్ పర్పస్ SSD ఇస్తుంది డేటాబేస్ స్టోరేజ్. ఇంకా అలాగే డేటాబేస్ బ్యాకప్స్ కోసం, స్నాప్షాట్స్ కోసం ఇంకో 20 GB కూడా ఇస్తుంది. దాని తర్వాత డేటాబేస్ ఇంకా DynamoDB కూడా ఇస్తుంది. ఇది ఎప్పుడు ఫ్రీగానే ఉంది, ఆల్వేస్ ఫ్రీ అని. ఇక్కడ NoSQL ఉంది. మన వీడియోస్లో కూడా DynamoDB చెప్పున్నాను. అలాగే అమెజాన్ SageMaker ఉంది. ఇది ఫ్రీ ట్రయల్లో వచ్చింది, 2 months వరకు అప్లికేబుల్ అవుతుంది. ల్యాండా వచ్చేసి 1 million వరకు ఫ్రీ రిక్వెస్ట్స్ పర్ మంత్ వస్తాయి. ఆల్వేస్ ఫ్రీ ల్యాండా అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా స్క్రిప్ట్ తెలుసున్నట్లయితే, కోడింగ్ తెలుసున్నట్లయితే వాళ్ళు ల్యాండా కంపల్సరీగా నేర్చుకోవాలి. AWS సర్వీసెస్ ఓన్లీ అవే ఉంటే సరిపోదు, ల్యాండా కూడా అడుగుతారు. ఇక లైట్ సాయిల్లో 750 అవర్స్ ఇస్తుంది. వర్క్ డాక్స్లో 30 daysకి మనకు 1 TB వరకు ఇస్తుంది స్టోరేజ్ అనేది. ఇవన్నీ కూడా ఫ్రీ టైర్లోనే వస్తాయి. అమెజాన్ బిజినెస్ ప్రొడక్టివిటీలో ఉండేవన్నీ కూడా ఇక్కడ కొత్తగా కొన్ని యాడ్ చేసింది. ఇవైతే అవసరం లేదు. మనకు బిజినెస్ ప్రొడక్టివిటీ ఎవరైతే 5 to 6 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తారో వాళ్ళకైతే బిజినెస్ ప్రొడక్టివిటీలో ఉండేటటువంటివి అవసరం లేదు. ఓన్లీ సర్వీసెస్ అయితే మనకు సరిపోతుంది. ఇక్కడ హనీకోడ్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లేనటువంటి సర్వీసెస్. ఫ్రంట్ అండ్ వెబ్ అండ్ మొబైల్ కూడా మనకు ఎక్కువగానే అడుగుతారు ఇంటర్వ్యూస్లో. మొబైల్, ఆండ్రాయిడ్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు మనకు సర్వీసెస్ అనేవి. ఇంకా మైగ్రేషన్ అప్లికేషన్ మైగ్రేషన్ సర్వీస్, అన్లిమిటెడ్ మైగ్రేషన్. ఇంకా మీరు ఏవి కావాలంటే ఇక్కడ సైడ్లోకి వెళ్ళినట్లయితే ఇవి ఫీచర్డ్ 12 months ఫ్రీ ఉండేవి ఏముంటాయి అని చూసుకున్నట్లయితే ఓన్లీ 12 monthsకి వచ్చేసి
అమెజాన్ EC2 ఇన్స్టెన్సెస్ 750 అవర్స్ 12 months వరకు, పర్ మంత్కే 750 అవర్స్ ఇస్తుంది. ఇంతకుముందు అయితే ఆ 750 అవర్స్ 1 monthకి అయిపోతే మళ్ళీ వేరే అకౌంట్ చేసుకునే వాళ్ళమి. ఇప్పుడు 12 months వరకు మనం నెలకి 750 అవర్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే అమెజాన్ S3 5GB RDS, ఇవన్నీ కూడా 12 months వరకు. మిషన్ లెర్నింగ్ కొత్తగా యాడ్ చేసింది, అనలిటిక్స్ కూడా కొత్తగానే వచ్చినాయి రెండును. జనా మనకు వచ్చేసి మిషన్ లెర్నింగ్, ఏఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్, ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అమెజాన్ కూడా అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్ అలాగే AI కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నది. వీటి గురించి కొంచెమైనా నాలెడ్జ్ అనేది అవసరమవుతుంది ఒక జాబ్ తెచ్చుకోవడానికి. ఇంకా కస్టమర్ ఎంగేజ్మెంట్లో అమెజాన్ కనెక్ట్ 90 minutes వరకు ఇస్తుంది. కస్టమర్ ఎంగేజ్మెంట్ అయితే మనకు అవసరం లేదు. స్టోరేజ్లో EFS 5GB అలాగే EBS 30GB వరకు ఇస్తుంది. ఇంతకుముందు కూడా ఇలాగే ఇచ్చింది. ఈ EBSలో SSD మనకు జనరల్ పర్పస్ స్టోరేజ్ అనేది ఇస్తుంది. ఇంకేం సర్వీసెస్లో ఉన్నాయో చూద్దాం. కంప్యూట్, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ, ఎలాస్టిక్ ట్రాన్స్కోడర్, మీడియా సర్వీసెస్, డేటాబేస్. ఎలాస్టిక్ క్యాచీ అనేది అది జస్ట్ 1 hour అయితే మనం నేర్చేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది కూడా మీకు ఫ్రీగా ఇచ్చినది 12 months వరకు 750 అవర్స్. ఇక్కడ మిషన్ లెర్నింగ్ ఎక్కువ ఇస్తుంది, అప్లికేషన్ ఇంటగ్రేషన్ కూడా ఇస్తుంది. టెక్ కొత్త కొత్త సర్వీసెస్లన్నీ చాలా వరకు యాడ్ చేసింది అమెజాన్. మొబైల్ మిషన్ లెర్నింగ్లోనే చాలా చాలా యాడ్ చేసింది. మీరు కావాలంటే ఇక్కడ 3, 4 ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే ఐఓటీ నేర్చుకున్నా కూడా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు వచ్చేసి మిషన్ లెర్నింగ్, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్, ఈ మూడు ఒక పార్ట్గా ఉన్నట్లయితే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ ఇవి ఇంకొక సైడ్ ఉంటాయి. ఈక్వల్ శాలరీస్, హై శాలరీస్ పే చేసేటటువంటి సర్వీసెస్ ఇవి కానీ రెజ్యూమ్లో ఉన్నట్లయితే ఒక 3-4 years కూడా మీకు శాలరీ అనేది పర్ మంత్ 1 lakh పైనే ఉంటుంది. ఇవి లేకపోతే మీకు తక్కువ శాలరీనే వస్తుంది. ఇవన్నీ కూడా మన వీడియోలో రావాలి అంటే మనకు సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలి, అలాగే వ్యూస్ అనేది ఉన్నట్లయితేనే ఇంట్రెస్టింగ్గా చేయగలం. ఇంకా మిగతా సర్వీసెస్ ఏమైనా ఉన్నట్లయితే మీరు చూడండి, గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ టైర్ అని ఇచ్చినట్లయితే మీరు అమెజాన్లో మీకు అన్ని డీటెయిల్గా వస్తాయి. ఇదైతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.